హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసినాక మైండ్ పోయింది నాకు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడారు. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాటలు చూసినాక నాకైతే షాక్ అయిపోయాను నేను. ఏమన్నా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు, ఏమన్నా ధైర్యమా? ఇది కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకున్నది. కొత్త రాజకీయాలను క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎట్లా అనిపిస్తుందో చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తారు, కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీరు చూడండి, మీరు కూడా సెల్యూట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు అంత మెచ్యూరిటీగా వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఖండించే స్థాయికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పని చేయకపోతే ఎవరన్నా ఒకటే అన్న కడికి మాట్లాడారు. ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే మెయిన్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూసుకుంటే ఈ కుల సమీకరణాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓటు బ్యాంక్ కానీ ఆ రాజకీయాలు కానీ కొంచెం కులాల మీద డిపెండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఇంత డేరింగ్గా అంటే కుల రాజకీయాలు కాకుండా అభివృద్ధి, నిరుద్యోగులకి మేలు, వీటి కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల కోసం పనిచేయడానికే ప్రభుత్వం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలు విన్నాక ఇది కదా ఒక రాజకీయ నాయకుడు కావాల్సింది, ఇట్లా కదా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సింది. ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం కదా ఆలోచించేటోడు కావాలని చెప్పేసి అనిపించింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీకు వినిపించినాక నేను ఏం చెప్పినో మీరు కామెంట్లో చెప్పారు, మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు కరెక్ట్గా మాట్లాడినా, ఏం తప్పు మాట్లాడినో మీకు అర్థమవుతుంది. అసలు నాయకులు చాలా రేరుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు నుంచి. చిన్న నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇట్లుండాలని కోరుకున్నాను నేను. అదే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అట్లా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి కావాల్సింది కులాల మధ్య కుంపట్లు కాదు, వాళ్ళకి అభివృద్ధి జరగాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, దీనికోసం ప్రజలందరూ కొట్లాడుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో ఆ స్పీచ్ చూసినాక సెల్యూట్ చేయాలనిపిస్తుంది నాకు పవన్ కళ్యాణ్ గారికి. నేను సెల్యూట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీరు కూడా విన్నారు ఒకసారి. అర్థం పడుతుందో ఇక్కడ కులం పట్టుకొస్తారా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఓట్లు, ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి, మీరు మీ గొంతు తెలియాలి వీళ్ళకి. ఇది కదా పవన్ కళ్యాణ్ గారు నుంచి కోరుకున్నది. ఒక ఎమ్మెల్యే పని సరిగ్గా చేస్తే ఏ కులం ఓట్లైనా సరే ఎందుకు పోతాయి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్టే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ ఇది పోవాలి, ఆ దరిద్రం పోవాలి, కులం లాలకనే బయటికి వచ్చి అభివృద్ధి చెందాలి అన్న కడికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో నాకైతే మస్తు అనిపించింది. అంటే కొత్త రాజకీయం అని అంటారు చూసారా, కొత్త తరం రాజకీయం, కొత్త రాజకీయ నాంది, కొత్త రాజకీయాలకు మార్పు అంటారు కదా, వీటినే కొత్త రాజకీయం అంటారు, కొత్త రాజకీయాలకు మార్పు అంటారు. ఇసేంటే కదా మనకు కావాల్సింది, ఇలాంటి నాయకులు కదా మనం ఎన్నుకోవాల్సింది. నియోజకవర్గం ఏదైనా సరే, నాయకులు ఏ కులపోడు అన్నా సరే కూడా ప్రజల గురించి ఆలోచించడం కదా మనం వేయాలి. అది ఆంధ్ర అన్నా తెలంగాణ సరే. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి మీరు విన్నారు, మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆలోచిస్తారు. మీరు అందుకే నేను కూర్చోబెట్టి అలా కాదు, మీకు కూర్చోబెట్టి భయపడతా ఉంటే ఎవడు పని చేయగలరు ఈ దేశంలో? నేను అంటే ఒక క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దుర్మార్గుడు ఎవడు చేసే పర్పెట్రేటర్ ఎవడు, విక్టిమ్ ఎవరు? విక్టిమ్కి హక్కులు ఉండవా ఈ దేశంలో? ఒక మానభంగానికి గురైన ఆడబిడ్డకి హక్కులు ఉండవా? అంటే మానభంగం చేసినోడికి హక్కులా ఈ దేశంలో? మానభంగానికి గురి కాబట్ట హక్కులు ఉండవా? నిర్భయకు హక్కులు లేవా? అంటే నిర్భయ లాంటి 100 ఇన్సిడెంట్లు జరిగితే తప్ప మాట్లాడరు ఈ దేశంలో. ఒక ఆడబిడ్డను కూర్చోబెట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఇలా చేయి పట్టుకుని లాగి చెంప మీద కొట్టే సమాజం కాదా ఇది? కొట్టాలి, అప్పుడు కానీ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగవు. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా అధికారంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు చాలా పద్ధతిగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారని చెప్పి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నా నేను. పవన్ కళ్యాణ్ గారిని ఆ మండే గుండె అట్లనే ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిలో అన్యాయం జరిగితే సహించలేని మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఊరికే రాజకీయ నాయకులు అన్నా సరే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ఒక్కసారి ఏ రోజన్నా మాట్లాడారా మీరు ఇట్లా? ఆడబిడ్డల కోసం కానీ, ఓట్ల కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ ఇట్లా మాట్లాడారా? కులం ఓట్ల కోసం కులం ఓట్లు పోతాయని చెప్పేసి కులపోటు తప్పు చేసేసరే సపోర్ట్ చేసే రాజకీయం నడుస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ కరెక్టే కదా.
ఓట్లు పోతాయని చెప్పేసి తప్పు చేసిన వదిలేడతా ఇడుస్తారు ఎవరైనా అట్లా? ఎవరైనా ఇడుస్తారు అట్లా అంటున్నా? ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల పార్టీని బలోపేతం చేసుకుంటా ఇంత పవర్గా మాట్లాడే నాయకుడు ఏడున్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరున్నారు ఇట్లా మాట్లాడే నాయకుడు? ఎవరన్నా ఇంత ఆవేదనతో ఇంత బాధ్యతతో మాట్లాడే నాయకుడు ఎవరున్నారు? ఎంతసేపు ఎవరిని ఎట్లా మోసం చేసి ఎట్లా ఇది చేసుకోవాలని ఓట్లు ఇది చేసుకోవాలనే తప్ప అభివృద్ధి కోసం ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అభివృద్ధి తప్ప వేరే తెలియదు. ఆయనకి ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇట్లా కులంతో ఓటు బ్యాంక్ రాజకీయం చేయడం రాక చంద్రబాబు నాయుడు ఓడిపోయిన ప్రతిసారి ఆయనకి ఓటు బ్యాంక్ రాజకీయం చేయడం రాక ఓడిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి యువతకు ఉద్యోగాల కోసం అని చెప్పేసి ఏ కంపెనీ ప్రతి ఒక్క కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఇండస్ట్రియల్లో కావచ్చు ఐటీలో కావచ్చు ఆయన చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి ఇది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది. దీనికోసం కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి కోటేసింది అని చెప్పి అనిపించింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాక. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమన్నారు ఒకసారి చూడరు, మీకు అర్థమవుతుంది. మీకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసారు. ఇవాళ ప్రశ్నించారు, వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా అడిగారు మీరు ఏం పని చేస్తారని చెప్పి. అది కూడా నేను మీకోసం అని చెప్పేసి పెట్టిన, మీ అందరికి తెలవాలని చెప్పి. ఒక్కసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు. హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం. ఈ వీడియో చూడండి ఒకసారి, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీకు అర్థమవుతుంది. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ. రోజు ఏం చేస్తున్నారు మీరందరూ? ఇది కదా నా పార్టీ అధినేత కావాల్సింది. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారే కారణం, ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఒక్కొక్క పవన్ కళ్యాణ్ ఉండలేరు కదా. ప్రతి ఊరికి పవన్ కళ్యాణ్ గారు పోలేరు కదా. ప్రతి మండలానికి పవన్ కళ్యాణ్ గారు పోలేరు కదా. ప్రతి జిల్లాకు పవన్ కళ్యాణ్ గారు పోలేరు కదా. ఒక మనిషి ఎంత చేయగలడో అంతకు మించి చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీరు కూడా దాన్ని తీసుకోవరు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన గుండెల్లో మంట ఉందో మీరు కూడా షేర్ చేసుకుంటున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి ఇంకొంచెం పేరు పెరిగేదైనా సరే కూడా ఏదైనా అవుతుంది. ఒక్కడు ఎంత చేస్తాడు? భయపడితే ఎవరేమంటారో అన్న కడికి మీరు ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అసలు? పవర్ ఉండేటప్పుడు ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది కూడా అదే కదా మీ దగ్గర నుంచి. ఇంకా చూడండి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన ఎట్లుందో. ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఇది 164 సీట్లు కుటుంబ ప్రభుత్వానికి ఇచ్చారంటే దానికి వాళ్ళు అంతకుముందు ఎంత బాధపడి ఎంత ఇబ్బందులు పడకపోతే రాష్ట్రం మీద ఎన్ని ఆశలు వదులుకపోతే ఇన్ని సీట్లు ఇస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా. కొంచెమన్నా మీకు అవతలకు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారి మీద వాడు ఏడ్చేటోళ్ళకి అడుగుతున్నా నేను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కుటుంబ ప్రభుత్వం బదలం చేయాలి. ఇది తప్ప ప్రజల కోసం కానీ, ప్రజల అవసరాల కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ ఏనాడన్నా ఆలోచించరా? ఎంతసేపు అధికార పిచ్చి అంతే. ఇంకా చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి కొన్నిసార్లు క్రైమ్ చేసి ఇది కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకున్నది ఎన్ని రోజులు. ఇట్లా కదా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఇటువంటి రాజకీయ మార్పు కదా మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కోరుకున్నది. గూస్ బంప్స్ తెప్పించిన నాకైతే పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఒక నాయకుడి నుంచి ఇది కదా మనం నేర్చుకోవాల్సిందని చెప్పి అనిపించింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసినాక. మనం మంచి చేస్తే కులానికి సంబంధం లేదు, ఓట్లకు సంబంధం లేదు. ఏ ప్రజలను ఖచ్చితంగా మనల్ని మంచి చేస్తే ఏ విధంగా సరే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో తెలిసింది మనకి. తప్పు చేసినాడు మన కులపోడైనా సరే కూడా వదలొద్దు అన్నదే కదా పవన్ కళ్యాణ్ గారి ఆవేదన. మంచి చేసినాడు బయట అన్నా సరే మనం సపోర్ట్ చేయాలన్నదే కదా పవన్ కళ్యాణ్ గారి ఆవేదన.
ఇదంతా జనసేన పార్టీ నాయకులందరూ ఓన్ చేసుకోవాలి కదా. వాళ్ళందరూ ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారు లాగా ఉండాలి కదా. పౌరుషం లేకుండా ఉండొద్దు కదా. ఏదైనా జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడే కావచ్చు, జనసేన పార్టీని అన్నప్పుడే కావచ్చు, నోటికి ఇష్టానుసారంగా అవతల మాట్లాడినప్పుడు మీరు కూడా ఖండించాలి కదా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతారని చెప్పి. నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయితే చూడాలనుకున్నానో డిప్యూటీ సీఎం అయిన తర్వాత అట్లా చూసిన ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారిని. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు అట్లా చూసినాక నాలో నిజంగా నాకైతే ఒక పవర్ హౌస్ లాగా అనిపించింది. నాకు ఒక బాధ్యత గల పౌరుడికి ఎవరికైనా సరే కూడా ఆ మాటలు నచ్చుతాయి. ఆ మాటలు నచ్చలేమంటే ఆడు బాధ్యత గల పౌరుడు కాదాడు. ఒక్క మాట తప్పులేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో, ఒక్క మాట తప్పులేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో. ప్రజల కోసం ఇట్లా మాట్లాడే నాయకుల్ని మనం కాపాడుకోవాలి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో మీకు. జై హింద్.